ఎప్పుడంటే గురు పౌర్ణమి భీమిలిలో మేమందరం కూర్చుని మనకి నమ్మక చమకాలతోటి అభిషేకం చేశాం. అభిషేకం చేశాక మొత్తం అంతా అయిపోయింది. పూలు ఇంతవరకు పూలు వచ్చేసాయి. విజయనగరం నుంచి పూలు తెచ్చాం. ఏవి సన్నిధాలు చక్కగా తెచ్చి అన్ని పూలు తెచ్చాక ఎందుకంటే మాకు కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఆయనకి పూలతో అభిషేకం చేయాలని మహా ఇష్టం. మాకు ఎప్పుడు వేసినా పూలు ఆయన దండ వేసా ఇంత లావు దండ వేసేవాడు. ఇది చాలా అనేవారు. వేసి అంతా అయిపోయాక గురుగారు ఇలా అనుకుంటుంటే ఎందుకో దగ్గరికి వెళ్ళి చూశాను. ఒక్కొక్క పువ్వులో ఇంత పురుగు ఉంది, ఆకుపచ్చ పురుగు. అవన్నీ ఇలా గారు ఇన్ని పురుగులతోటి మీరు ఎలాగా ఉన్నారంటే నేను ఈ శరీరంలో లేను ఆ సమయంలో. లేకపోతే అప్పుడు దుబ్బెన ఉండే. దుబ్బెన తెచ్చి గబగబా కొత్త దుబ్బెన తెచ్చి ఏం కావాలమ్మా కొత్త దువ్వెన తెచ్చి దువ్వాం. నేనే దువ్వాను ఇలాగా. దువ్వితే ఇన్ని పురుగులు వచ్చాయి. అవన్నీ తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అది దులుపుకుని వచ్చారు. అంటే అప్పుడు చెప్పారంటే హే శివానంద, ఈ శివనంద హృదయ విహారి అన్నాను. శివనంద హృదయ విహారి కాదు, శివనందన హృదయ విహారి. శివనందన్ అంటే గణపతి హృదయ విహారి అంటే యాక్సెప్ట్ చేశారుగా. శివనందన అని ఆయన కరెక్ట్ చేశారు అంటే యాక్సెప్ట్ చేసినట్టుగా. శివనందనునే కదా గణపతి. ఏం గణపతి అహం. ఎందుకంటే కోటి బిల్వార్చన మేము చేసేటప్పుడు పక్కన అయ్యప్ప గుడి. మేము రోజు పొద్దున్నే 4 తెచ్చి ఆవు పాలు తెచ్చేవాళ్ళం. శివుడికి అభిషేకానికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ అక్కడ పాలు పెట్టేసి మేము ఇంటికి వచ్చి మొహం స్నానం చేసి ఇదో సంధ్యావందనం చేసి వెళ్ళేవాళ్ళం. సంధ్యావందనం చేసుకుని వెళ్ళి అక్కడ కూర్చున్నాక గురువు గారికి ఏం కావాలని అరేంజ్ చేసేవాళ్ళం. అది ఆయన ఇచ్చిన అనుకునే తప్ప మాకు వచ్చినంత ఇదేం కాదు. వెళ్ళాక ఆ అయ్యప్ప గుడిలో శివుడికి అభిషేకం కోటి బిల్వార్చన అంటే కోటి నామాలతోటి బిల్వార్చన చేశాక ముందు ఏం చేస్తాం, వినాయకుడికి ముందు అయితే అర్చన చేస్తాం. అర్చన చేసేటప్పుడు గురుగారు ఇన్ని పూలు తీసుకున్నారు. తర్వాత ఒక చేతితో పూలు, ఒక చేతితో గరికె అంటే దూర్మం. గరికె అంటే పూలు. వినాయకుడు చాలా ఇష్టం. ఇలా పట్టుకుని ఇలా వేశారు. వేసినప్పుడు పక్కనే నా ఇంటి పక్కనే ఉంటాను. అది నా పూల పుణ్య ఫలం ఏమి తెలియదు. ఇలా అన్నా వేసిన తర్వాత ఏంటి ఎలా అంటున్నావు నా మీద పడిపోతున్నట్టుగా అంతలా ఫీల్ అయ్యాను నేను. గణపతి అంతే చాలు నేను ఫీల్ అయిపోయాను. అంటే ఈ అనుభవం ఇచ్చింది ఎందుకంటే నాకు మా నాన్నగారు లక్ష్మీ గణపతితో ఉపదేశించారు. అది నేను అక్షర చేశాను. చేశాక నాకు అంగుష్ట పురుషుడిగా నాకు దర్శనం ఇచ్చారు వినాయకుడు. అంగుష్ట పురుషుడు ఎలా ఉంటాడు అంటే పింక్ అండ్ వైట్ పింక్ కలర్లో ఉంటాడు. ఆ కలర్లోనే ఉంటాడు. ఆ కలర్లో ఉన్నప్పుడు ఆయన మూలాధారం నుంచి పైకి వరకు వస్తాడు, పై నుంచి కిందకి వస్తాడు. అందుకే ఆయనని ఎక్కడో ఒక చోట పెట్టుకుని ప్రణవంతో ఉపాసన చేస్తే సిద్ధి పొందుతాం, జ్ఞానోదయం కలుగుతుంది. ఎటువంటి కష్టము రాదు. కష్టం వచ్చినా కర్మఫలం ఉంటుంది కాబట్టి, సంచిత కర్మ ఉంటుంది కాబట్టి మనందరికీ ఆగామి కర్మ ఉండదు. ఎందుకంటే ఆయన పట్టుకున్నాం కాబట్టి, ఆయన చూసాం కాబట్టి, ఆయన పట్టుకున్నాం కాబట్టి ఆగామి కర్మ ఉండదు, సంచిత కర్మ ఉంటుంది. అదంతా క్లీన్ అవ్వాలి కదా. అది ఇప్పుడు మనం అనుభవించేది అది. ఈ అనుభవంలో కూడా గుణపం పడాల్సింది మేకు పడుతుంది అంతే, ఏం కాదు. కష్టం ఉండదు. ఒకవేళ ఏదైనా కష్టం అనిపిస్తే డబ్బుని ఖర్చు పెట్టి కష్టం ఇస్తారే కానీ శారీరక కష్టం ఇవ్వరు. ఇది తర్వాత గురువు అనేవాడు వచ్చాక మ్యాక్సిమం 3 జన్మలు ఉంటాయి. అంటే దీంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒక జన్మే సరే అవన్నీ చేస్తే ఉందంటే తక్కిన వాళ్ళకి బాధ వేస్తుంది. చెప్పను నేను. కాబట్టి 3 జన్మలు అంటే ఇట్ అయిపోతాయి. ఇంత 60 ఏళ్ళు 70 ఏళ్ళు 270 ఏళ్ల లోపల జన్మ అయిపోయింది. హాయి కలిసిపోతాం. తర్వాత ఎప్పుడు కోరుకున్నా నాకు శివజ్ఞానము కావాలి, శివజ్ఞానానుభవం కలగవాలి, తర్వాత శివైక్యమే కలగవాలి.
జీవుని తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెట్టి మళ్ళీ కల్పాంత వరకు నువ్వు తపస్సు చేయంటే నాతో కాదు, నేను చెయ్యను ఇంత మొండిగామంట, చెయ్యను నేను. ఎందుకు చేయవు? నాకు నీ మీద తీసుకెళ్ళి కైలాసంలో పెట్టాయి, లేకపోతే నీళ్ళు కలుపుకో, ఆయనలోనే కలుపుకోవాలి. అంతేగాని కొన్ని చోట్ల ఇక్కడ అక్కడక్కడ కూర్చోబెట్టాలని అవసరమే లేదు. కాబట్టి ఇది హాయిగా కూర్చొని ఇదే కోరుకోండి శుభ్రంగా. ఎప్పుడు కోరుకున్నా ఎక్కడ శివుడు కనబడితే కదా, శివుడు ఎలా ఉంటాడు? శివుడు కర్పూర కాంతితోలాగా ఉంటాడు, తెల్లటి మెరిచిపోతూ ఉంటాడు. ఆయనలోంచి ట్రాన్స్పరెంట్, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటాడు. అమ్మవారు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఈ రిఫ్లెక్షన్ దానిలో పడి ఈయనగా మనకు నల్లగా కనబడతాడు. అయితే శివజ్ఞానాన్ని బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే అమ్మవారు తర్వాత నందీశ్వరుడు. ఆవిడ అనుగ్రహం ఉంటేనే కానీ మనకి శివజ్ఞానం కలగదు. అందుకని లలితా సహస్రనామంలో ఉంటుంది అన్నమాట, శివజ్ఞాన ప్రదాయిని అని. అమ్మగారి అనుగ్రహం ఉంటే కానీ శివజ్ఞానం కలగదు. శివజ్ఞానం అందుకే అమ్మవారిని ప్రార్థిస్తూ పోవాలి. అమ్మ మళ్ళీ అంటే తత్వం ఇంకా ఇంకొక మెట్టు ఎక్కువ ఏమవుతుందంటే అమ్మవారు అయ్యవారు రెండు ఒకటే. అయ్యవారిలోంచి అమ్మవారు వచ్చారు. ఎందుకంటే సృష్టి అంతా జరిగింది కాబట్టి సృష్టిలో ఇంతమందికి అన్నాలు పెట్టాలి, ఎంతమంది పని చేయించాలి, ఇంతమంది చేయించాలంటే ప్రకృతి ఉండాలి. శివుడు ఏమి చేయడు, అలా సాక్షిగా చూస్తుంటాడు. ఆయన అసలు యాక్చువల్గా ఆయనకి రూపమే లేదు. ఆయన రూపం వెలుగు మాత్రమే. ఎంత వెలుగుగా ఉంటుందో ఆయనలోంచి ఒక క్షణం నేను అనే పుట్టింది, వెంటనే పుట్టాడు. ఆ వెలుగు అనేది నేను అనుభవించాను అంతే, చూడలేదు. ఎందుకంటే చూసేవాడు ఒకడు, చూడబడేది ఒకటి ఉంటుంది. రెండు ఉంటాయి, రెండు ఉండకూడదు. ఏకో నారాయణ, ఒకటి ఉండేవాలి. అది ఎక్కడ చూశాను నేను? నా హృదయంలో చూశాను. హృదయంలో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? గుండె ఉంటుంది. కుడి వైపున ఒక ఆయన చిన్న గుహలా ఉంటుంది. గుహ లోపల ఒక చిన్న పద్మంలాగా ఉంటుంది. ఆ పద్మం ఇలా బోర్లా పడుకుంటుంది. దాని ప్రణవంతో పైకి తీస్తే దీంట్లో శివుడు ఉంటాడు. అది వెలుగు అక్కడ చిముక్కుని వెలుగుతూ ఉంటుంది. ఎలా ఏ లైట్ వెలుగు తెల్లగా ఉండదు, బ్లూ లైట్ వెలుగుతుంటుంది, ఒక బ్లూ లైట్. అది దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు నిరంతరం దాన్నే చూస్తూ ఉండాలి. ధ్యానం అనేది ముందు ఒక అరగంట, గంటతో 2 గంటలు, 4 గంటలు, 8 గంటలు, తర్వాత అలా పెంచుకుంటూ పోవాలి. ప్రకృతిలో మనందరం ప్రకృతిలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం. ఇన్ని గంటలు మనం చేయలేము. ఎలా చేస్తాం? ఎప్పుడు చేయాలంటే 11ంటికి మనం భోజనం చేస్తూ అందరం పడుకుంటాం. 11, 12, 1 గంట పడుకోవాలి. లేవాలి, కాళ్ళు కొట్టుకొని శుభ్రంగా కూర్చుని హాయిగా ఎలా కూర్చున్నా పర్వాలేదు, దానికి నియమాలు లేకుండా ఒక్కసారి గురువుని తలుచుకుని మూలాధారంలో ఆ వినాయకుడిని, అంగుష్ట పురుషుడు ఇంతే ఉంటాడు, స్ట్రైట్ ఉంటాడు, ఇంత ఇలా వంకరగా ఉంటాడు, స్ట్రైట్గా ఉంటాడు. ఆ స్ట్రైట్నెస్ చూసి ఆయనను ఒకసారి ప్రణవం ఆ ఓం అనేది కూడా మూడు బట్టి ఏమంటారు దాన్ని, 3 మాత్రలు. మనం తంబుని ఇలా నొక్కితే ట్రొయ్యి అని ఒకసారి ఉంటుంది, అలా అన్నమాట. దాన్ని 3 మాత్రలు అంటారు. అలా చేయడం వల్ల, దీర్ఘం చేయడం వల్ల ఏమో పాపనాశనం, తక్కువ చేయడం వల్ల కోరికలన్నీ తీరుతాయి. ఇది 3 మాత్రలుగా చేస్తే రెండు వస్తాయి, మనకి మోక్షమే వస్తుంది. దీనివల్ల మన మరణం అనేది కూడా తప్పించుకోవచ్చు. తర్వాత అన్ని వ్యాధులు కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక 15 రోజుల క్రితం, ఒక 2 months బ్యాక్, 15 రోజుల క్రితం, 2 months 15 days నేను పడుకున్నాను. శివ పూజ చేస్తున్నాను. ఒక 15 days లోపల యు ఆర్ గోయింగ్ టు బి సమ్ ఇల్ హెల్త్ అని, పర్లేదు చిన్నదే కదా మీరు చూసుకుంటారులే. 15th day నాడు చక్కగా శివ పూజ చాలా బాగా చేసుకున్నాను. భోజనం చేశాను, పడుకున్నాను. కొద్దిగా చీమ కుట్టినట్టుగా అనిపించింది, బయటకు వస్తుంది. సరే అని చెప్తే మాకు మేనకోడలు నాకు డాక్టర్ పెద్దమ్మ, ఇవాళ సండే, ఆ రోజు తులేకాల్సి
సండే డాక్టర్స్ ఎవరు ఉండరు, రేపు వెళ్దామని. పర్వాలేదు, ఏం పర్వాలేదు. మళ్ళీ ఒక పావుగంట గంటకి మళ్ళీ కొద్దిగా రెండొచ్చి కుట్టినట్టుగా అనిపించింది. అమ్మో ఇదే ఉందనుకుని సరే వెళ్దాం పా అని ఈసీజీ తీసుకెళ్ళి హాయిగా బాబు ఇది అన్నీ ఫుల్ అయ్యాయి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా. అప్పుడు నేను చెప్పాను, దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయక్కర్లేదు, దీంట్లో స్టన్స్ వేస్తే సరిపోతుంది. డాక్టర్స్ మీరా నేనా అన్నాడు. మీరు డాక్టర్సే, కానీ నాకేమో ఇన్స్టిట్యూషన్ పవర్స్ వల్ల నేను మీకు చెప్తున్నాను కాబట్టి నాకు స్టంట్సే వేయండి అన్నారు. అయితే ఇక్కడ మేము ఒకటే వేస్తాం, 3 వేయం. అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోండి హైదరాబాద్కి అన్నారు. తీసుకెళ్ళిపోయారు. జేబులో రూపాయి పావులాలు లేదు, కానీ కోట్లు ఉన్నాయి. ఏ కోట్లు ఉన్నాయి? శివానందనామం, శివనామం అనే కోట్లు ఉన్నాయి. హాయిగా వెళ్ళాం. ప్రోటోకాల్ అంతా మా అమ్మాయి మా కోడలు అందరూ చేసేసారు. వాళ్ళు డైరెక్ట్గా ఇవాళ జాతర అయిపోయింది కదా, పొద్దున్న చేస్తాం. పొద్దున 9 తర్వాత చేయండి, బిఫోర్ 9 వద్దు అని చెప్పి 9 తర్వాత చేశారు. బతుపట్టారు. ఇంత కాదు. దిస్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ హూస్ గ్రేస్ ఈజ్ లార్డ్. ఎవరు? శివుడు కాదు. మనందరికీ శివుడు కాకుండా శివానందుడే శివుడు. శివానందుడే మన పరమగురువు, పరమేశ్వర గురువు అన్నీ శివానందుడే. ఒకసారి శివానందుడి కాళ్ళు పట్టుకున్నాక పదపద్మం అన్నాక అన్య గురువు మనకి ఎవరు లేరు. అన్య దైవము కొలువ అంటాడు. అలా నాకు అనేదేం లేదు. అమ్మవారిని చూసినా నమస్తే పద్మనాభయ్య, శివాలయం వెళ్ళా నమస్తే పద్మనాభయ్య, కృష్ణాలయం వెళ్ళా నమస్తే పద్మనాభయ్య, అంతే. అలాగ ఉన్నప్పుడు ఆయన పరిగెత్తుకు వస్తాడు, చక్కగా వస్తాడు, పక్కనే ఉంటాడు. యూ ఫీల్ ఇట్, డెఫినెట్లీ ఫీల్. అంత తాదాత్మ్యం చెందాలి, ప్రతి వాళ్ళు చెందాలి. మనం అన్నం తింటాం, అన్నం తిన్నాం గొప్ప కాదు. అన్నం తిన్నా మన అరుగుతుంది. ఎలా అరుగుతోంది? ఎవరి దేవులు అరుగుతోంది? ఆ యొక్క లోపల ఉన్న శక్తి, దాన్నే ఆత్మ అంటాం. దానికి తర్వాత నామం పెడతాం. నామం పెడితే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కాబట్టి మనకి నామరూపాల ఈజ్ ఏ పెనల్టిమేట్. అల్టిమేట్ ఈజ్ లైట్ ఓన్లీ. తర్వాత నెక్స్ట్ ఏ కర్మ చేయడం. మనం ఏదో కర్మ చేయాలి, పుట్టాం కదా కర్మ చేయాలి. సార్ ఇప్పుడు కర్మ చేయటానికి ఇలాగ అంగుష్ట పురుషుడు ఐక్యకిముడు వెళ్తుంటారు, అది ఒక చోట పెట్టాలన్నారు. పెట్టడం అంటే 6 చక్రాలు ఉంటాయి. మూల ఆలయం తీసుకొచ్చి ఒక్కసారి మూలాధారానికి వెళ్ళదు, ఆగదు. దాన్ని ఏం చేయాలంటే ఈ వాయువు ఉంటుంది కదా, అపాన వాయువు. మూలాధారంలో ఉండేది అపాన వాయువు. అపాన వాయువుని ఏం చేయాలంటే పైకి లాక్రావాలి ఒకసారి. దాన్ని అపాన వాయువు అంటే మన యొక్క తెలుగు చెప్తున్నాను అంటే ఇంకోలా అనుకోకండి, పిత్తు అంటాం. దాన్ని మనం ఆ గాలిని కొద్దిగా పైకి పెట్టి అక్కడ ఉన్నట్టుగా ఆ అంగుష్ట పురుషుని అలా ఉన్నట్టుగా ఒక భావించి ఒక 11 times మళ్ళీ గాలి వదిలేయండి. అంటే 11 సార్లు గాలి బిగించలేకపోతే అక్కర్లేదు, ఎన్నిసార్లు? 3 సార్లు చాలు. అలాగే ఆ తర్వాత ఒక 5 minutes రెస్ట్ తీసుకో. మళ్ళీ అక్కడి నుంచి స్వాదిష్టం. వాయువుని బిగించడం వల్లనే లోపల శక్తి వస్తుంది, మనసు నిలుస్తుంది. అంగుష్టి పురుషుడు నిలుస్తాడు, అయితే అంగుష్టి పురుషుడు నిలబడదు, ఎలా కదులుతుంటాడు. అది మూమెంట్. అది గడియారంలో లోలకం ఎలా కదులుతుంటుంది అలాగా ఇది చేయాలి, ప్రతి వాళ్ళు చేయాలి. ఆడ మగ ఇక్కడ భేదం లేదు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లోపల ఉపాసన ఎలా చేయాలి. గురుగారు చెప్పిన ఉపాసన అంటే మంత్రం, ప్రణవం, మంత్రం. తర్వాత అందరూ కూర్చుని ఓంకార ప్రణవ ఉపాసన చేయాలి. సామూహికంగా చేస్తే దేశానికి ఎంతో ఒక్కడు చేస్తే రాదు, అంటే వాడి ఇండివిజువల్ వస్తుంది. అందరూ కూర్చొని చక్కగా అందరం లైక్ మైండెడ్ కూర్చోవాలి. ఎలా కూర్చున్నా పర్లేదు, దానికి మఠం వేసుకోవాలి, నేను గాలి బిగించాలి. దాని ప్రహ్లాద్ అంటాడు, హటించి గాసించి ఏం పని లేదు, నారాయణ మంత్రం చెప్తే చాలు అని అంటాడు. అలాగే భక్తి పరాకాష్ఠే జ్ఞానం. భక్తిలో తాదాత్మ్యం చెందాలి. నాకు ఆయన పక్కన కూర్చున్నాడు. నేను ఫస్ట్లో ఐ ఫెల్ట్ గురువు గారికి ఉన్నప్పుడు, ఏమా వాటర్ కావాలా, ఫుల్ పెట్టాలా, తగ్గించాలా,
ఏం పర్లేదు. మొట్టమొదటి నేను దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. గురుగారిని నాకు కలిశారు. నేను గురుగారిని ఎలా ప్రేమించానంటే గాఢంగా ప్రేమించాను. నేను 1986లో 88లో గురుగారిని కలిశాను. ఫిబ్రవరి 16th, అది శివరాత్రి. కలిసి ఆయనని ఫస్ట్ సైట్లోని చూసి ఆయన ఇలా చేపట్టుకుని, నువ్వు సప్త దీపాల అవతల ఉన్నా నేను విడిచిపెట్టాను, నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టినావు. మీరు అలా అనకండి, నేను కూడా విడిచిపెట్టాను అనండి అన్న. ఎందుకంటే ఆయన వాక్కు గొప్ప పెద్ద వాక్కు. ఎందుకంటే పరమగురు ఈయనే, గురువు పరమగురువు ఈయనే, పరమేశ్వర గురువు ఈయనే, ఇంకొకటి సృష్టిలో ఇంకొకటి లేదు. అయితే ఈయనలోంచే రూపాలుగా మాది వస్తాయి. ఈయన పరమగురువుగా ఉండి హిమాలయాల్లో తన శరీరాన్ని పెట్టుకుని, ఆ శరీరాన్ని మనం చూడలేక, కాంతి చూడలేక ఈ శరీరంతో వచ్చారు. ఈ శరీరం, ఆ శరీరం ఉంది కాబట్టి ఈయన పరమగురువు. ఈయన ఏదో ఇంత పెలక పెట్టుకుని, విభూతి పెట్టుకుని, అది మామూలు రూపం, కానీ అది మోసం. ఆయన వెనకే వేరే ఉంది. అది దాన్ని చూడమని నేను సన్యాసం చేసుకున్నప్పుడు అన్ని అరేంజ్ చేసేవాడిని. ఇది చూడకురా, వెనక చూడరా అనేవారు. ఎక్కడ కనబడి వస్తుంది, కనబడదు గురుగారు, మీరు చేస్తారు అనేవారు. అప్పుడే ఆయన గట్టిగా మనం స్ట్రెస్ చేసి ఉపాసించి నాకు అది చూపించండి అంటే అప్పుడు చూపించేవారు. గురువు ఎంత కరుణ అంటే, దాంట్లో ఆధ్యాత్మికం అంటే ఆయనకు చాలా ఇష్టం, డిసిప్లిన్ ఇష్టం, దేశభక్తి ఇష్టం, చాలా డిసిప్లిన్గా ఉన్నారు. తర్వాత సాధనలో పరాకాష్ఠగా చేరుకొద్దుగా అయితే స్త్రీ పురుష భేదం కనపడదు. ఎందుకంటే శుకుడు ఉన్నాడు. శుకుడు చెరువు కట్ట మీద అలా వెళ్ళిపోతుంటాడు. అక్కడ వాళ్ళు ఈ యొక్క చెలికెత్తలు వీళ్ళందరూ కలిసి స్నానాలు చేస్తుంటారు. ఎవ్వరు కూడా ఏమో అసలు. దాని తర్వాత 1 గంటకి వ్యాసుడు వెళ్తాడు. వ్యాసుడు అప్పటికే 60 ఏళ్ళు వాళ్ళు వెళ్తుంటే అందరు ఆడవాళ్ళందరూ ఇలా ముచ్చుకున్నారు. ఎందుకు? అప్పుడు అడిగారు. మాకు ఆయన చూస్తే ఎటువంటి భావన కలగలేదు, ఈయన చూస్తే భావన కలిగింది అన్న. ఎక్కడొచ్చింది? సాధన లోపల అంటే ఆయన మొత్తం ప్రకృతిలో అంతా మమేకం అయిపోయాడు శివుడు. ఈయన కాదు, అది తేడా. మనం కూడా అలాగే మమేకం అవ్వాలి సృష్టిలో. మనం ఆయన నాకు కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు శివానందుడే కనబడాలి రూపంగా లేదు. నేను ఆధ్యాత్మికంగా మంచి స్పిరిచువల్ గా కావాలన్నప్పుడు వెలుగే కనపడాలి, అంతే. ఇంకొకటి లేదు. ఇది ఆధ్యాత్మికం. ఇంకా మనం కొద్ది కింది దిగాలిగా, ఎప్పుడు అక్కడ ఉండలేంగా. వచ్చేప్పుడు చక్కగా భోజనం చేయాలి. ఎవరైనా వచ్చినా దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు ఎలా చేయాలి? ఒక 10 రూపాయలు ఇవ్వాలి. జేబులో ఒక 50 రూపాయలు ఉంటాయి, ఒక 10 రూపాయలు ఇవ్వాలి. అంతే. ఇలా తీసి రూపాయి కానీ ఇవ్వకూడదు. వెనక పర్సు వాడకూడదు. మనం టెక్నాలజీ వాడతారు. చేయాలి. పడుకునేటప్పుడు ఒక మినిమం 15-20 minutes సాధన చేసి పడుకోవాలి. ప్రణవం కానీ పంచాక్షరి కానీ చక్కగా చేసి ఎలా చేయాలి మళ్ళీ నువ్వు అక్కడ కూడా నిమిషం అంతే బిగించాలి. హృదయంలోకి చూస్తూ బస్ తక్కిన పనులన్నీ చేసుకోవచ్చు. సంసారంలో ఏది అడ్డు లేదు, ఏది తప్పు కాదు, ఏది అడ్డు కాదు, ఏది తప్పు కాదు. చక్కగా చేసుకోవచ్చు, చక్కగా చేయాలి. తర్వాత ఎవరైనా కొంత కష్టాలు ఉన్నారు, మనకి వాడికి ఎప్పుడైనా చిన్న గొడవ అయింది, అయ్యో పొందేప ఆ గొడవ పోతే పోయింది టెంపర్, వాడికి కొద్దిగా సాయం చేయాలి. మాట సాయం కానీ, చేత సాయం కానీ ఇది చేయాలి. తర్వాత జీవితంలో ఎవరితో ఎప్పుడు కొట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతిలోనూ శివుడే ఉన్నాడు. ఎందుకంటే శివుడు కాబట్టి మనం ఈ పని చేస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఆ శివుడి యొక్క తత్వాన్ని మీరు వచ్చారు, లేదు కాదు. శరీరం వేరు, శరీరం ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, స్క్రూ డ్రైవర్ అనమాట. మనం దాంట్లో పెన్తో ఏదో రాస్తుంటాం, పెన్నుకేనా కర్మ అంటుతుందా? పెన్నుకి అంటదు, రాసేవాడికి అంటుతుంది కదా. అలాగే దీంట్లో ఇది చేసే వాడికి ఏమంటదు, చేయించేవాడికి కర్మ అంటుంది. నేను కాదు, నేను ఏమీ చేయట్లేదు, నాతో చేయబడుతుంది అంటే ఫలం ఆయనకి వస్తుంది. నేను ఎక్కడిది నేను చేస్తున్నాను అనుకుంటే ఫలం నాకు వస్తుంది. ఫలం వస్తే అనుభవించాలి.
ఎన్ని జన్మలను అనుభవించాల్సింది తప్పదు. కర్మఫలం ఉంది అంటే అనుభవించాలని, తప్పగా అనుభవించాలని పుట్టాల్సిందే. పుట్టుకతోటేనే ఆ కర్మ అనుభవిస్తేనే అది తీరుతుంది, లేదా పోదు. ఎంత పాపం చేసినా, ఎంత పుణ్యం చేసినా కానీ వాటిని అనుభవించడానికి రావాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఈ క్షణం నుంచి నా కర్మే లేదు, నేను ఎవరిని, నేను ఈశ్వరుణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపిణ్ణే అని గట్టిగా భావించండి. గట్టిగా తీవ్రంగా నేను ఇంకోటి కాదు అని అనుకుని పని చేస్తుంటే ఏ కర్మ అంటదు. కర్మ అంటకపోతే జన్మ లేదు. కృష్ణుడు కొన్ని చాలా కర్మ చేశాడు. 125 సంవత్సరాలు బతికి కర్మ చేశాడు, కానీ ఆయనకి జన్మ లేదు. ఆయన చేసిన కర్మకి కొన్ని లక్షల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది, కానీ ఎత్తలేదే. ఎందుకుంటే ఆయన తెలుసుకున్నాడు, నేను సత్యం పరబ్రహ్మ స్వరూపుడు, పర్లేదు ఉన్నాయమ్మా, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని తెలుసుకున్నాడు. మీ అందరూ పరబ్రహ్మ స్వరూపులే, కంచే వచ్చాం. ఈ స్టార్స్ అయితే అన్ని ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా ఆయనలోంచే వచ్చాం, మనం వేరు కాదు. ఈ మాయా ప్రపంచం వల్ల నేను వేరు అని అనుకుని మనసు అనుకుని అప్పుడు విడిపోయి ఆ కర్మ అనుభవిస్తూ కూర్చుంది. ఎందుకు అనుభవించాలి? అసలు అనుభవించక్కర్లేదు, కానీ మనకు మనమే బురదలోకి వెళ్ళి ఇది బురద కాదు, ఇది మంచి సెంటు చొక్కున్న భూమి అనుకుని అనిపిస్తాం. ఎవరో మహానుభావులు వచ్చి ఇది బురదరా అని చెప్తే అప్పుడు బురద ఎక్కింది. ఈ లోపల 100 జన్మలు అయిపోయాయి. అందుకనే అంటారు జన్మ అక్కర్లేదు. జన్మ అంటే గర్భస్థ నరకం. గర్భస్థలో ఎంత నరకం ఉంటుందో నేను ఒకప్పుడు అనుకున్నా. గర్భస్థ నరకం ఎలా ఉంటుందో అనుకున్నా, చాలా తీవ్రంగానే ఊహించుకున్నా. అప్పుడు ఒక అనుభవం కలిగింది. గర్భంలో ఎంత నరకం ఉంటుందో, మనము తల్లికి తిది అది ఆకలి దాహం వేసినప్పుడు అవన్నీ వచ్చేయడం నోటు వెళ్ళిపోతుంటాయి. గాలి అందదు, అందక ఎందుకంత యోగులు. అందుకే నేను గర్భస్థానకాన్ని జన్మ తీసుకో, జన్మ లేకుండా చేసుకుంటా. శివానందుడు ఇప్పుడు వచ్చే శివానందుడు కూడా గర్భంతో రాడు. 15 ఏళ్ళ అబ్బాయిలో 12 అబ్బాయిలోనే ఎంటర్ అయిపోతాం. అది ఒక చెప్పింది. తర్వాత ఏమవుతుందో ఆయన ప్లాన్ చేయమంటే తెలియదు. ఎందుకంటే ఆయన 105 సంవత్సరాలు ఉంటా అన్నారు, 88కి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి ఈ పాటికి వచ్చే ఉంటారు, మనందరినీ కలుస్తారు, అందరితో చక్కగా మాట్లాడతారు. చక్కగా జీవుడు జన్మ తీసుకోవాలంటే శరీరం రెడీ అయ్యాక అందులోకి ప్రవేశిస్తాడా, అసలు తండ్రిలోంచి తల్లిలోకి ప్రవేశిస్తాడా? జీవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను వెతుక్కునే ఒక హక్కు కానీ వాటి లేదు. వాడి కర్మ ఆ కర్మ అన్నీ కోయిన్సిడ్ అవుతాయి, సింక్రనైజ్ అవుతేనే వస్తుంది. అప్పుడు వీడు వచ్చాక తల్లి గర్భంలోకి 145 రోజులకి ఎంటర్ అవుతాడు జీవుడు. ఈ లోపు ఉత్తనే ఉంటాడు. అది ప్రాణం లేని ముద్ద. ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చాక అప్పుడు. అందుకని 3rd month వరకు ఆగమంటారు. అంతవరకు ఏమి ఉండదు. తండ్రిలోంచి జీవుడు వెళ్ళడు, తండ్రిలోంచి ఓన్లీ ఇస్ ఒక మెకానిజం అన్నమాట. ఇప్పుడు కుండలు చేసేవాడు ఉంటాడు, మట్టిని అన్ని కలుపుకుంటాడు, మొత్తం అంతా అయ్యాక అది కుండగా అవుతుంది వాళ్ళంతా చేశాక. అలాగా 145 రోజున జీవుడు ఎంటర్ అయ్యాక అప్పుడు జీవుడు వస్తాడు. మళ్ళీ జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు సాధన చేసి నీకు నువ్వు అనుభవం అయితే నీలోంచి ఆ యొక్క వెలుగు అలా వెళ్ళిపోతుంది. అది అనుభవిస్తాం. అది ప్రతి వాళ్ళు చూడొచ్చు. రమణ మహర్షి దాంట్లో అందరూ చూశారు కాబట్టి అలా చూడండి. అల్టిమేట్ ప్రతి వాళ్ళు ఆడ మగ చిన్న అందరి కోరిక ఏంటంటే శివజ్ఞానానుభవం కలగవాలి, శివైక్యమే కలగవాలి, అంతే. ఇంకొకటి నాకు అక్కర్లేదు. చాలు, ఈ జీవితంలో నాకు ఏమిస్తే నాతో చేయించుకో, పర్లేదు. అలాని దేశం మీద ఎవరైనా ఏమనంటే వాళ్ళని కోపడాలి, కోపం తెచ్చుకోవాలి, తిట్టాలి వాళ్ళని, నా దేశం నువ్వు అంటావు. కాబట్టి ఇవి మామూలుగా ఉంటూ దీనికి అతీతంగా కూడా ఉండడం నేర్చుకోవాలి. అంతేకాని దాంట్లో మమ్మల్ని అయిపోకూడదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సార్, నేను మిమ్మల్ని కొట్టాను, మీకు తీవ్రమైన కోపం వచ్చింది, వెంటనే కొట్టాలనిపిస్తుంది. ఒక్క క్షణమే ఆగాలి. ఎందుకు కొట్టాడు అంతే. ఆ కోపం పోతుంది, ద్వేషం పోతుంది. ద్వేషం రాదు, కర్మ రాదు.
అన్నిటికీ మూలం కర్మ. తర్వాత ఈ కర్మకి ఏం చేస్తామంటే ప్రతి వ్రతాల్లోనూ ప్రతి దాంట్లో కూడా మమ మమ నాకు ఫలసిద్ధ్యర్థం అంటాం. మమ ఎవరికి మమ? ఎందుకు అనాలి మమ? పరమేశ్వర ప్రీత్యర్థం అంతే, అదే పెట్టుకోవాలి తప్ప మమ అక్కర్లేదు. చాలు, మనకు అన్ని ఇచ్చాడు, మనకి ఏం కావాలో కూడా సరే నాకు ఇది కావాలి అడుగు, ఇచ్చాడో ఆనందం, ఇవ్వలేదు మహా ఆనందం. ఇదే పెట్టు. అంతేకాని నాకు ఇవ్వలేదు కాబట్టి లేకపోతే నేను ఇంత చేస్తానే అంటారు, అర్థాన్ని చేయక్కర్లేదు. ఎందుకంటే మీ అందరిలో కృష్ణ బుక్ ఉందా? కృష్ణది దాంట్లో కృష్ణ మైత్రేయ సంవాదం అని ఉంటుంది. మైత్రేయ మహర్షి 4 pages ఉంటుంది. ఇంటికి వెళ్ళి దాన్ని పారాయణ చేయండి, అర్థం చేసుకోండి, పారాయణ చేయండి. మీకు వెంటనే ఏం జీవితం అనిపిస్తుంది. ఆయన చేసే కర్మ ఆయన చెప్పాడు. నేను కాదు, నువ్వు శరీరం కాదు, చేసేది పరబ్రహ్మమే, అనుభవించేది పరబ్రహ్మమే. నేను ఘంటాపరంగా చెప్పాడు. అందుకే నేను అది బాగా నూరు పోసాయి కాబట్టి మీకు ఈ మాత్రం చెప్పగలుగుతున్నా. చక్కగా చేయండి. తర్వాత ఉపాసన చేసుకోండి. రోజు లక్ష్మి ఆడవాళ్ళ లక్ష్మీ మంత్రం రోజు గాయత్రి మంత్రం ఉంటే గాయత్రి మంత్రం, లేకపోతే నమశివ పంచాక్షరి ప్రణవం అందరికీ హక్కు ఉంది. వీళ్ళకి వాళ్ళకి అదేం లేదు, ఆడా మగ అని చెప్పలే గురుగారు. రుద్రాన్ని చెప్పారు గురుగారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సెక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్రీడ్ అందరికి చేయను అని చెప్పారు. ఒక రుద్రం చేస్తే త్రాసులో రుద్రాన్ని ఇటువేసి పాపాన్ని ఇటువేస్తే పాపం తోగదు. అంత పాపం చేసి పడేవాళ్ళు లేడు. అంత గొప్పది. సాక్షాత్తు శివుడు ఒక దాని నుంచి వచ్చింది. రుద్రాన్ని ఎవరు చెప్పలేదు, విన్నారు. కాబట్టి అందరూ చక్కగా రుద్రాన్ని నేర్చుకోండి. చక్కగా లింక్స్ అన్ని లింక్స్ వస్తున్నాయి. ఇక్కడ నాకు మీకు ఇంకొక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ఫెలో ఆఫ్ స్టామరింగ్. ఒక మాట మాట్లాడాలంటే 5 seconds 6 seconds పట్టేది. అటువంటిది ఇట్లా అందరికి రుద్రం చెప్పు, ఓకేనా? చెప్పలేము. రా అని పలకడానికి నాకు 5 seconds పట్టేది. మీ ఇష్టం, మీ దయ, మీరు చెప్పు. కానీ నేను చెప్పగలనా అని అన్నా. మీలో చెప్పించేది నేను. ఆయన చెప్పించే అది ఒక్కటే కాదు కదా, మాట్లాడిచేది ఆయనే, ఏ పని చేసినా ఆయనే. దెన్ ఇంకా అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు లేనే లేవు. నువ్వు లేని దానికి నేను ఉన్నాను అని ఎందుకు అనవసరంగా ఆపాదించుకుంటావు? ఆపాదన లేనే లేదు. తర్వాత జన్మే లేదు. జన్మ లేకుండా చేసుకోవాలి. అది ఆయన చేస్తాడు. ఎందుకంటే పుట్టడం మన చేతిలో లేదు, పోవడం మన చేతిలో ఉంది. పోవడం ప్రణవంతో మనమే వెళ్ళచ్చు, ఎప్పుడు పట్టి అప్పుడు వెళ్ళచ్చు. కాబట్టి ఎక్కువ అందరూ కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని టైం ఉన్నప్పుడు చేయండి. ఆఫీస్ పని చేసుకోండి, సిన్సియర్. ఇంట్లో పని చేయండి. పిల్లల్ని చక్కగా చదివించండి. పిల్లల్ని బాగా చూసి వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేయండి. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చినప్పుడు మంచిగా బోధించాలి. ఇలా కాదమ్మా, ఇలా చేసుకోవాలి, నీ ఇష్టంగా ఎలా చేసుకుంటే వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి చేసుకోవాలి. తర్వాత సంతానం కలగాలి. సంతానం కలిగాక వాళ్ళకి మళ్ళీ ఇట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయినా జ్ఞానం పొందడం ఒక ఎత్తు. జ్ఞానమే అల్టిమేట్, సంసారం పెనల్టిమేటే. అది ఎప్పుడైనా పోయేది ఉండేది. ఇది ఎన్నో జన్మ నుంచి వస్తున్నాం, సంసారం అనుభవిస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఇది కాదు, ఇది అసలు అల్టిమేట్. జన్మ లేకుండా చేసుకోవడం ఈశ్వర లయమే, శివలయమే కోరుకోవాలి. ఎక్కడ ఏ గుడికి వెళ్ళండి, అయ్యా నాకు శివజ్ఞానభవం శివలయమే కావాలి, పునర్జన్మ నాకు అక్కర్లేదు, పునరావృత్తరహితమైన మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని అడగాలి. అంటే ఇంత పెద్దది అడగలేం కాదు. తర్వాత ఇంకా భక్తిలో మృత్యు వచ్చినప్పుడు కొన్ని వేల దేవుళ్ళు పుట్టిన భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధకి తట్టుకోలేక ఏం చేస్తామంటే అమ్మా అయ్యో అబ్బా అని అంటుంది ఎవరో తిడుతుంటాం. ఎందుకంటే దీనికి వాడు దీనికి ఇదే కాబట్టి, వాడి వల్ల నాకు వచ్చింది కాబట్టి అని వాడు తిడుతుంటారు. ఇదేమి ఎవడి వల్ల ఏది రాదు, నీ కర్మ నీకే వస్తుంది. ఆయన ఓన్లీ మిడిల్ మ్యాన్, ఇంకా పోస్ట్ మ్యాన్ లాగా ఉంటాడు. అప్పుడు ఏం చేయాలంటే, నేను అప్పుడు అనలేను
అప్పుడు ఈ బాధలో నేను తలుచుకుంటూ ఇప్పుడు నేను మనసా వాచా కర్మణ నమశివాయ 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 అని ప్రసాద్ అంటాను. ఇదే అప్పుడు అన్నాన్ని తీసుకో అని దండం పెట్టారు. ఎందుకంటే మన అల్పాది అల్పులం మనం ఏమీ చేయం. అసలు ఒక క్షణం ఒక 2 minutes గాలి పీల్చకుండా ఆపగలమా? పోనీ గాలి లేకుండా ఆగలమా? ఒక గంట సేపు అన్నం లేకుండా ఉండగలమా? అన్నగత ప్రాణులం. కాబట్టి ప్రతిదీ ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈశ్వరుడే ఇంకొకడు లేడు. ఎవరు దీని తర్వాత ఎవరికి బాధ్యులు కాదు, కారణం కాదు. మన కర్మే మన కర్మ లేకుండా చేసుకోవడమే. కర్మ ఎలా పోతుంది? అనుభవిస్తే పోతుంది. అనుభవంలో అంత పెద్ద కర్మని కష్టంగా అనుభవించలేము. కాబట్టి నాకు ఇది చేయవయ్యా అని దండం పెట్టుకుని. Is this what you call జ్ఞానం? శివ జ్ఞానం అంటే శివ is a totality. అంతే. శివుడే. శివుడు తప్ప సృష్టిలో ఇంకోటి లేదు. అన్ని శివుడిలోంచి వచ్చాయి. ఈ శివుడి లోపల ఏమవుతుందంటే సదాశివుడు మొట్టమొదటి లైట్. సదాశివుడు, శివుడు, పరమశివుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. దీంట్లో ఇది ఉండదు కాబట్టి 5 బ్రహ్మలే ఉంటాయి. పంచబ్రహ్మాసన స్థిత అనే లలితాసమంలో ఉంటుంది. అలాగే పంచబ్రహ్మలు ఎవరెవరు? ఈ 5 ఉంటారు. అమ్మవారు, అయ్యవారి అంకంలో అమ్మవారు కూర్చుంది. అంటే ఇది జ్ఞానం. తర్వాత అయ్యవారికి అన్నం పెడుతుంటుంది. అయ్యవారికి అన్నం పెట్టడం ఏంటి? అయ్యవారిలోంచి వచ్చింది ఆవిడ. మళ్ళీ ఆయన పెట్టడం ఏంటి అంటే శివజ్ఞానాన్ని అందరికీ పంచమని అయ్యవాడు అర్థం. శివజ్ఞానమే కావాలి, శివలయమే కావాలి, అంతేగాని ఇంకోటి లేదు. తర్వాత ఎప్పుడైనా సరే గురువుని కానీ భగవంతుడిని కానీ దూషిస్తుంటే అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. శివ అనుకుంటూ మనం ఏం చేయలేము. కాబట్టి వాళ్ళని కొట్టి ఏం చేసి లాభం లేదు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు శివ అని అనరు. అంతే. అది వాళ్ళ అది కొన్ని దానికి శివ అనడానికి వాళ్ళకి టేక్స్ 3-4 births. ఒక భక్తి తీసుకోవడానికి ఎంత కష్టమో భక్తి తీసుకోకుండా ఉండాలి. అదే మంచిది. అనుకోవాలి, నాకు ఇప్పుడు జన్మ లేదు, నా కర్మంతా ధ్వంసమైపోగాక, నాకు సంచిత కర్మ అంటూ నాకేం లేదు. అప్పుడు ఈ కర్మంతా నువ్వు చేసే కర్మ ఎడిపోతుంది, సృష్టిలో కలిసిపోయి అందరూ అనుభవిస్తారు. అది ఇంకా మన దాని నుంచి ఇంకా ఆలోచించక్కర్లేదు. అందుకని ఆగామి కర్మ మనకి లేదు. ఎందుకు? నేను చేయట్లేదు కాబట్టి. నేను కర్మే చేయట్లేదు, నేను హాయిగా నేను సాక్షిగా చూస్తున్నా. భగవంతుడు చేస్తున్నా. ఇప్పుడు ఇంతమంది మీరు మీ ఇష్టంగా రాలేదు, భగవత్ ఒక ఆజ్ఞతో ఇక్కడికి వచ్చారు. అది అనుకోరు, ఎవరు తెలుసుకోరు. ఆ అనుభవం ఇంకా మీకు రాలేదు. మీరు భగవత్ ఆజ్ఞతో వచ్చారు, హాయిగా వింటున్నారు. దీంట్లో సరే, దీంట్లో అబద్ధం ఎక్కడిది? ఇంత కూడా అబద్ధం లేదు, చెప్పినట్టు అంతా నిజమే. వింటారు. రేపు ఇది అప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఫలానా చోట గణపతి గారు ఇలా చెప్పారు, కరెక్ట్, అది కోయిన్సిడెంట్ అవుతుంది. అరే ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెన్స్ అంటారు. బట్ ఇట్ నాట్ ఎ కోయిన్సిడెన్స్, డెస్టినీ. అది ఓకే.